ఓకే అండి, నా పేరు పాలంకి సుబ్బరాయన్, ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది ప్రభుత్వ పెన్షనర్స్ కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు చంద్రబాబు నాయుడు గారు స్పందించి పెన్షనర్స్ సంక్షేమ కార్పొరేషన్ పెట్టడానికి అంగీకరించి సహృదయంతో కూటమి మేనిఫెస్టోలో వారు ఈ యొక్క అంశాన్ని చేర్చటం రాష్ట్రంలో ఉన్న పెన్షనర్స్ కుటుంబాలన్నీ కూడా ఆనంద డోలికల్లో మోగుతూ మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో వివిధ వర్గాలకి ఉద్యోగులకు రకరకాల స్కీమ్స్ని మరి ఇంట్రడ్యూస్ చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు పెన్షనర్స్కి మాత్రం ఏ రకమైనటువంటి స్కీమ్స్ కానీ మా యొక్క ప్రయోజనాలకు సంబంధించినటువంటి ప్రకటనలు కానీ ఏ రాజకీయ పార్టీలు ఇంతవరకు కూడా ఇంట్రడ్యూస్ చేయకపోవటం చాలా శోచనీయం. చెప్పాలంటే పెన్షనర్స్ ఒక నెగ్లెక్టెడ్ పీపుల్గా ఈ రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ యొక్క పరిస్థితిని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, సీనియర్ సిటిజన్స్ పట్ల బాధ్యతను కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు మా ఇబ్బందులను గుర్తించి 1వ తేదీన పెన్షన్స్ ఇస్తానని, అదే రకంగా ఈ యొక్క పెన్షనర్స్ వెల్ఫేర్ కార్పొరేషన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉమ్మడి మేనిఫెస్టో ప్రణాళికలో చేర్చటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతవరకు భారతదేశ వ్యాప్తంగా పెన్షనర్స్కి ఒక ప్రత్యేకమైన సంక్షేమ కార్పొరేషన్ ఎక్కడా ఏర్పడలా. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల మేనిఫెస్టోలో మరి యాడ్ చేసి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే తక్షణమే పెన్షనర్ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ ఈ యొక్క కార్పొరేషన్ని నేను ఏర్పాటు చేస్తానని వారు మనవి చేశారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న పెన్షనర్స్లారా, ఉద్యోగులారా, ఉపాధ్యాయులారా, కార్మికులారా, మన సమస్యను పరిష్కారం కావాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తక్షణం గద్దె దింపవలసినటువంటి అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి మన సమస్యను పరిష్కారం చేయాలన్నా, మన యొక్క సంక్షేమాన్ని ఈ యొక్క పార్టీలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు. కాబట్టి మన సంక్షేమం కోరే ముఖ్యమంత్రి అభ్యర్థి శ్రీ చంద్రబాబు నాయుడు గారుని గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత, బాధ్యత, అవసరం మనందరి మీద ఉంది. మన అవసరాలే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు, యువత భవిష్యత్తు, రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలు ఇవన్నీ కూడా ఒక పద్ధతిలోకి వచ్చి పరిష్కరించబడాలన్నా, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరి కల్పించాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతో ఉందని చెప్పి దయచేసి మీ అందరికీ మనవి చేస్తూ, రేపు మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించవలసిందిగా ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పక్షాన మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. థాంక్యూ.